గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తదియ తిథి సాయంత్రం 6:25 వరకు, అనంతరం చవితి. రేవతి నక్షత్రం రాత్రి 7:43 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 1:04 వరకు, అనంతరం ధ్రువం యోగం. వణిజకరణం ఉదయం 7:28 వరకు, అనంతరం భద్రకరణం. వర్జ్యం ఉదయం 8:23 నుండి 9:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 5:27 నుండి 6:58 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఈనాటి విశేషం బుండ్రాళ్ళ తద్ది బృహద్యుమా వ్రతం, అదేవిధంగా మహాగణేశ పర్వం అయినటువంటి సంకటహర చతుర్థి కూడా ఈనాడు. మనకి ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చవితిని, ముఖ్యంగా ప్రదోష వ్యాపిని అయినటువంటి చవితి తిథిని సంకటహర చతుర్థిగా, ఆ గణపతి పర్వంగా చెప్పబడుతుంది. ఈ సంకటహర చతుర్థి నాడు ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో, గణపతి దర్శనం చేస్తారో, గణపతి నామ స్మరణ చేస్తారో, అదేవిధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో వారందరికీ సమస్త శుభాలు గణపతి యొక్క అనుగ్రహంతో సిద్ధిస్తాయి. అందులో భాద్రపద మాసంలో వచ్చేటటువంటి ఈ సంకటహర చతుర్థి చాలా విశిష్టమైనది. ఏ విధంగా అయితే ఏకాదశి వ్రతాన్ని ఆరంభించాలనుకునేటటువంటి వాళ్ళు మార్గశిరం నుండి ప్రారంభిస్తారో, సంవత్సర కాలం పాటు సంకటహర చతుర్థి వ్రతం చేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళు ఈ సంకటహర చతుర్థి భాద్రపద మాసంలో వచ్చినటువంటి సంకటహర చతుర్థి నుండి ప్రారంభిస్తారు. అందులో భాద్రపద మాసం గణపతి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి మాసం కనుక ఈ మాసంలో వచ్చేటటువంటి ఈ సంకటహర చతుర్థి చాలా విశిష్టమైనది. దీనితో పాటు మనకి సంప్రదాయంలో మహిళలు ఆచరించేటటువంటి అనేక వ్రతాలు, నోములు మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది ఇవి చాలా ప్రధానమైనవి. వాటిల్లో ఈ భాద్రపద బహుళ తదియ నాడు ఈ రోజున ఉండ్రాళ్ల తద్ది వ్రతం. ఇది వ్యవహారంలో దీంట్లో ప్రధానంగా ఉండ్రాళ్ళు వాయనంగా ఇస్తారు కాబట్టి, అమ్మవారికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు కాబట్టి ఉండ్రాళ్ల తద్ది అని దీన్ని అన్నారు. కానీ దీనికి గ్రంథాలలో బృహద్యుమా వ్రతం అని చెప్పారు. ఎందుకంటే అట్ల తద్ది వ్రతాన్ని చంద్రోదయ గౌరీ వ్రతం అంటారు, దీన్ని బృహద్యుమా వ్రతం అని పిలుస్తారు. ఈనాడు అమ్మవారిని పెద్ద ముత్తైదువుగా ఆరాధిస్తారు. ఎందుకంటే అమ్మ జగత్కుటుంబిని అవటంతో పాటు చక్కటి పరిపూర్ణమైనటువంటి సంతానం కలిగినటువంటి తల్లి కనుక ఈ బృహద్యుమగా చెప్పబడినటువంటి ఈ గౌరిని ఎవరైతే స్త్రీమూర్తులు ఆరాధన చేస్తారో అవివాహితులకు చక్కటి భాగస్వామి లభించి వివాహ యోగం, నిస్సంతువులకు సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. సంతానవంతులైనటువంటి వాళ్లకు పిల్లలు వృద్ధిలోకి రావడంతో పాటు భర్త దీర్ఘాయుష్మంతుడై దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఇది అనుభవంలో కూడా చూస్తున్నటువంటి విషయం. ఈ బృహద్యుమా వ్రతంతో పాటు అనేక వ్రతాలన్నీ కూడా స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పబడతాయి. ఎందుకంటే స్త్రీణాంచ చిత్తం పురుషస్య భాగ్యమని, స్త్రీ చేసేటటువంటి దేవతారాధన, స్త్రీ చేసేటటువంటి పూజ, స్త్రీ చేసేటటువంటి ఆ దేవతా ఉపాసన కుటుంబం మొత్తానికి కూడా ఒక రక్షణ కవచంలాగా ఉంటుందని శాస్త్రవచనం. ఈనాడు మహాలయ పక్షాల్లో 3వ రోజు అయినటువంటి ఈ రోజున శాకదానం చేయడం చాలా విశేషం. శాకదానం అంటే కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటిని దానం చేయాలి. మనకు సంప్రదాయంలో చెప్పిన ప్రకారం బ్రాహ్మడికి దానం చేయటం, లేదా ఎవరైతే అన్నార్తులు ఉన్నారో యోగ్యులైనటువంటి వారికి ఆ శాకదానం చేయటం వల్ల పితృప్రీతి కలుగుతుందని శాస్త్రవచనం. ఉండ్రాళ్ళ తద్ది పూజలు అందుకునేటటువంటి గౌరీదేవి యొక్క కృప, గణపతి యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా లభించి సమస్త సంకటాలు హరింపబడి సమస్త మంగళాలు ప్రసాదింపబడాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ
సంఖ్య అనుకూల సంఖ్యగా, అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా ఉండ్రాళ్ళ తదియ నోము ప్రత్యేకత ఏమిటి, ఏ విధంగా ఆచరించాలి అనే విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. భాద్రపద బహుళ తృతీయ నాడు ఉండ్రాళ్ళ తద్ది నోమును ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ నోము ప్రధానంగా గౌరీదేవి ఆరాధనకి సంబంధించింది. కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యవృద్ధి, మానసిక శాంతి, ఆర్థికమైన లాభం, సామాజికమైనటువంటి సమైక్యత వంటి ఎన్నో అంశాలకి ఈ నోము ఉపకరిస్తుంది. సర్వమంగళ అయిన గౌరీదేవి రూపాన్ని ప్రత్యేక పీఠం మీద ఉంచాలి. గౌరీదేవి చిత్రపటం పక్కనే ఉత్తరాయణి మొక్కని ఉంచి రెండిటినీ షోడశ ఉపచారాలతో పూజించాలి. 5 దారపు పోగులు వేసి 5 ముడులు వేసిన 7 తోరాల్ని అమ్మవారి స్వరూప సమక్షంలో ఉంచి పూజించాలి. ఈ పూజలో గౌరీదేవికి బియ్యపు పిండి, నెయ్యి, బెల్లం కలిపిన 21 ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఉండ్రాళ్ళని కేవలం ఆ ఇంటి కుటుంబ సభ్యులే ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది. ఉండ్రాళ్ళు ఫలాలతో కూడిన వాయిదాన్ని సమర్పించాలి. ఇలా పలు విధి విధానాలతో ఉండ్రాళ్ళ తద్దె నోమును ఆచరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద బహుళ తృతీయ అంటే తదియ, బుధవారం, నక్షత్రం రేవతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి, బుధ, కేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని, చంద్రులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపారాన్ని మరో చోట ప్రారంభించాలనే ఆలోచనకి అనుగుణంగా ఆ రంగంలో నిపుణులైనటువంటి వారితో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. వృత్తిని మార్చాలనేటటువంటి ఆలోచనతో పై ఉద్యోగం కోసమనే ప్రయత్నాలు కూడా ప్రారంభిస్తారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆర్థికమైనటువంటి వేతన లాభం మరింతగా ఉన్నా కూడా మరో ప్రాంతానికి వెళ్ళాలనే ఆలోచనకి వస్తారు ఉద్యోగస్తులు అయినటువంటి వారు. ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా మేషరాశి వారు గౌరీదేవిని గంధజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో ఆకస్మిక శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో పెట్టుబడుల్ని విశేషంగా స్వీకరించాలనే ఆలోచనతో ఉంటారు. ఎవరెవరు నిజమైనటువంటి అర్హత కలిగిన వాళ్ళో వాళ్ళని బాగా పరిశీలించిన మీదటే వారి నుండి పెట్టుబడుల్ని స్వీకరిస్తారు. అనుభవం కలిగినటువంటి వ్యాపార రంగాన్ని ఎంచుకునేటటువంటి కారణంగా లాభమే కలుగుతుంది తప్ప నష్టం కలిగే అవకాశం ఏమాత్రము ఉండదు. ముఖ్యంగా మొగమాటం ఏమాత్రం లేకుండా స్పష్టంగా వ్యవహరించేటటువంటి వ్యక్తులైన కారణంగా వ్యాపారంలో ఒడి దుడుకులు ఉండే అవకాశం ఏమాత్రము లేదు. ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా వృషభ రాశి వారు గౌరీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలిక అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా
దాన్ని లక్ష్య పెట్టకుండా ఉంటారు. వెంటనే ఔషధ సేవని వైద్య పరీక్షానంతరం చేసుకోవడం చాలా చాలా అవసరం. వీరు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ కూడా వైద్య పరీక్షకి గురి చేయడం అత్యవసరం. దూరభార ప్రయాణాలని చేసేటటువంటి సందర్భంలో వస్తు నష్టానికి, వస్తు చౌర్యానికి అవకాశం ఉన్నటువంటి కారణంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఆర్థికమైనటువంటి అంశాల పట్ల అత్యవసరం. ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా మిథున రాశి వారు గౌరీదేవిని పుష్ప జలాలతో అభిషేకించినట్టయితే వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి అత్యాశాభావం పెరుగుతుంది. అనేకమైనటువంటి ఆదాయ మార్గాలని పూర్తిగా అభ్యసిస్తూ ఏది అనుకూలమనే దిశగా వారి ఆలోచన సాగుతూ ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ కూడా శారీరకమైనటువంటి ఆరోగ్యం అంత గొప్పగా లేకపోయేటటువంటి కారణంగా వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆలోచనని వాయిదా వేసుకోవడం మరింత మంచిది. ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా కర్కాటక రాశి వారు గౌరీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసిన పనినే 1కి 2 మార్లు చేయవలసి రావచ్చు. ఆర్థికమైనటువంటి నష్టానికి గురి అవుతూ ఉండొచ్చు కూడా. పై అధికారులు వీరి మీద పెత్తనాన్ని సాగిస్తూ ఉండేటటువంటి కారణంగా కొన్నాళ్ల పాటు వృత్తి ఉద్యోగాలకి సెలవు పెట్టి మనశ్శాంతి కోసమని తీర్థయాత్ర ప్రదేశాలకు వెళ్ళాలనే తాత్కాలికమైన భావం కలగచ్చు. ఇలా చేయడం కంటే ఉన్న చోటునే సరైనటువంటి తీరులో అధికారులకి ధర్మబద్ధమైన సమాధానాలను ఇస్తూ నిలబడి ఉండడం మంచిది తప్ప దూర ప్రాంతాలకి వెళ్ళడం సెలవు మీద ఏమాత్రపు సరైన పని కాకపోవచ్చు. ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా సింహరాశి వారు గౌరీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. పెద్దలైనటువంటి వారు రాజకీయ రంగం, అలాగే చిత్రరంగం, వినోద విహార రంగం, ఇలా అన్ని రంగాలకి సంబంధించినటువంటి వారిని నూతన గృహ ప్రవేశ నిమిత్తం ఆహ్వానించే అవకాశం ఉంది. అందరి రాక కోసమని అనేకమైన ఏర్పాట్లు చేయవలసి వచ్చేటటువంటి సందర్భంగా లేదా వివాహానికి సంబంధించిన ఏర్పాట్లని చేయవలసిన సందర్భంగా ఆర్థికమైనటువంటి వసతి కోసం ప్రయత్నిస్తూ ఉండొచ్చు ఈ రాశివారు. ఈ రోజున ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా కన్యారాశివారు గౌరీదేవిని పసుపుతో అర్చించినట్లయితే సిద్ధించిన ఉద్యోగంలో భద్రత వెంటనే లభించే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైన అనారోగ్య భావంతో ఉంటారు. జ్వరం లేదా శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఆ ఇబ్బంది కలిగే అవకాశం విశేషంగా ఉంటుంది. నడుము నొప్పి అలాగే కంటి నొప్పి కానీ ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం, ఔషధ సేవ చేయడం చాలా చాలా అవసరం. కళ్ళు అస్తమానం కానీ మిటకరిస్తూ ఉన్నట్లయితే అది సరైనటువంటి వ్యాధి లక్షణం అవుతోంది. కాబట్టి వెంటనే వైద్య పరీక్షను చేయించుకోవడం శ్రేయస్కరం. ఉండ్రాళ్ళ తదియ సందర్భంగా తులారాశి వారు గౌరీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే
అనుకూలమైనటువంటి దాంపత్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఆనందం అంటే ఏమిటో దాదాపు 12 సంవత్సరాల తరువాత తెలుసుకోగలుగుతున్నామనే అభిప్రాయంతో ఉంటారు. లోగడ పడ్డటువంటి అవమానాలు, చీత్కారాలు, కష్టాలు, దుఃఖాలు అన్నిటినీ క్రమక్రమంగా మరిచిపోతూ ఆనందాన్ని పొందగలుగుతూ ఉంటారు. భార్యాభర్తల అన్యోన్యభావం, నూతన గ్రహ నివాసం, అంతేకాక అధికారులతో ఉద్యోగ విషయంలో చక్కనైనటువంటి సంభాషణం అన్నీ కూడా నూతనోత్సాహాన్ని కలిగిస్తూ ఆయుష్య అభివృద్ధిని చేసినట్లుగా భావించగలుగుతారు. ఉండ్రాళ్ళ తది సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే క్రమక్రమంగా ఒకటి మీద ఒకటి దెబ్బలు తగులుతూ ఉండేటటువంటి కారణంగా అనుభవాన్ని విశేషంగా సంపాదించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారంలోనూ అలాగే వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లోనూ కూడా. అయినప్పటికీ వెంటనే సహజమైనటువంటి బుద్ధి కారణంగా మళ్ళీ అంతలోనే ఆ విశేషాన్ని మర్చిపోయి యథాపూర్వ స్థితికి వెళ్ళి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటూనే ఉండే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకుందామనే ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా రుణం మంజూరయ్యే అవకాశం ఏమాత్రమూ ఉండకపోవచ్చు. ఉండ్రాళ్ళ తది సందర్భంగా ధనురాశి వారు గౌరీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం చక్కనైనటువంటి స్థాయికి ఎదుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడి నుండి వినియోగదారులు వచ్చి తమ వ్యాపారానికి సంబంధించిన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం పుష్కలంగా ఉంటూ ఉంటుంది. ఈ చిన్ని లాభంతో వెంటనే ఏదైనా శాశ్వతమైనటువంటి భూమినో పొలాన్నో కొనాలి అని అనుకోవడం సరైనటువంటి ఆలోచన కాకపోవచ్చు. తల్లిదండ్రులతో విరోధభావం, అంతేకాక వాదించే ఆలోచన విశేషంగా ఉంటూ ఉంటుంది. అది ఏమాత్రమూ సరి కానే కాదు. ఉండ్రాళ్ళ తది సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలంగా అశ్రమంగా లభించే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నక్కతోక తొక్కినటువంటి విధంగా అన్నీ కలిసి వచ్చే ధోరణులే కలుగుతాయి. ఈ రాశి వారికి ఈ రోజున అనుకున్నటువంటి ఉద్యోగం అనుకున్నటువంటి వేతనంతో లభించే అవకాశం గోచరిస్తోంది. చాలా తక్కువ సొమ్ముతో నూతన గృహాన్ని కొనుక్కోగలిగిన అవకాశం కూడా లభిస్తుంది. అంతేకాక తాము చేసినటువంటి రుణం పూర్తిగా తీరిపోయినటువంటి కారణంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. కుటుంబంలో వివాహితులు కానటువంటి వారికి వివాహాది ప్రయత్నాలు చేయకుండానే వివాహాలు దాదాపుగా కుదిరే అవకాశం దాకా వచ్చిన కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఉండ్రాళ్ళ తది సందర్భంగా కుంభరాశి వారు గౌరీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు వ్యాపారంలో తొలగిపోయి వ్యాపారం ముందడుగులో ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని అనుభవాత్మకంగా తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి విషయాన్ని అమలు చేస్తారు తప్ప వాయిదా వేసుకునే లక్షణంతో ఉండరు. విశేషమైనటువంటి స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులతో పరిచయాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
ఆ కారణంగా ఏ విషయంలోనూ కూడా పరాజయం అనేది ఉంటుందనే ఆలోచన కూడా వీరికి కలిగే అవకాశం ఉండదు. దూరపార ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు వెనుక అడుగు వేయరు. ఎక్కడెక్కడ ధన ఆదాయ మార్గాలున్నాయో అన్ని ఆదాయ మార్గాల్ని కూడా ఆశ్రయిస్తూ విశేషమైన ఆర్థిక సమీకరణని చేయగలుగుతారు. ఉండ్రాళ్ళ తల్లి సందర్భంగా మీనరాశి వారు గౌరీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి తప్పక వ్యాపారం ముందడుగులో ఉంటుంది. రావలసిన బకాయిలు విశేషంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఉండ్రాళ్ళ తదియ అయినటువంటి సందర్భంగా గౌరీదేవి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఉండ్రాళ్ల తద్దె సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తదియ తిథి ఉంది, చవితి తిథి ఉంది. సూర్యోదయానికి తదియ తిథి ఉంది కాబట్టి ఉండ్రాళ్ల తద్దె పర్వదినాన్ని నిర్వహించుకోవాలి. అంటే గౌరీదేవిని పూజించాలి. మీ గృహంలో తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దానికి పైభాగంలో కుంకుమ బొట్టు పెట్టి ఎడమవైపు కుడివైపు కూడా కుంకుమ బొట్లు పెట్టి దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించుకొని పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని 21 సార్లు పఠించాలి. ఆ తర్వాత గౌరీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. ఉదయం పూట ఇలా పూజ చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. చంద్రుడు కనిపించే వరకు ఉపవాసం ఉండి గౌరీదేవిని మళ్ళీ పూజించి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఆ ఉండ్రాళ్లను ఎవరైనా ముత్తైదువులను పిలిచి వాళ్ళకి తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా ఇలా గౌరీదేవిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించి ఆ ఉండ్రాళ్ళు ముత్తైదువులకు తాంబూలంలో ఉంచి తాంబూల వాయనం ఇచ్చి ఆ ఉండ్రాళ్ళనే ప్రసాదంగా స్వీకరిస్తే గౌరీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సాయంకాలం పూట చవితి తిథి ఉంది కాబట్టి బహుళపక్షంలో వచ్చే చవితి సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా భాద్రపద మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతికి ఒక ప్రత్యేకమైన ముడుపు కట్టుకుంటే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఎలాంటి పెద్ద సమస్య నుంచైనా అతి త్వరలోనే సులభంగా బయటపడవచ్చు. గణపతికి ముడుపు ఎలా కట్టుకోవాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి పసుపు కుంకుమలు అలంకరణ చేసుకొని ఆ కొత్త ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యం పొయ్యాలి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, కొన్ని రూపాయి నాణ్యాలు ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటలాగా కట్టి ఆ మూటను గృహంలో పూజా మందిరంలో గణపతి దగ్గర ఉంచాలి. ఆ మూటకు అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ మూట దగ్గర ఏదైనా బెల్లం ముక్క నైవేద్యం సమర్పించాలి. ఉదయం పూట ఈ విధంగా గణపతి దగ్గర ముడుపు కట్టుకోవాలి. ఆ తర్వాత సాయంకాలం గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకొని లేదా ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకొని గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసి గృహానికి వచ్చి ఆ ఎరుపు రంగు వస్త్రంతో కట్టినటువంటి మూటను విప్పి ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి తయారు చేయాలి. ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఆ మూటలో ఉన్నటువంటి తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు కూడా గణపతి ప్రసాదంగా స్వీకరించాలి. మూటలో ఉన్నటువంటి రూపాయి నాణ్యాలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. భాద్రపద మాసం అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి భాద్రపద మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఇలా ప్రత్యేకంగా గణపతికి ముడుపు కట్టుకొని ఈ విధి విధానం పాటిస్తే గణపతి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే తీర్థయాత్రలు చేసేటప్పుడు, పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి, తీర్థయాత్రలు విజయవంతం కావటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం.
నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.